అలా సాధారణంగా ఒక బ్లాస్టింగ్ గాని ఇంకో ఏదో జరిగింది చేసాం అనుకోండి. ఒక ఎన్‌కౌంటర్ కాదు. ఏదో ఇష్యూ జరిగిందంట. మీరందరూ ఒకేసారి ఒక దగ్గర నుంచి వెళ్ళరు. వెళ్ళాం. లేదు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పోలీసులు వచ్చిన ఒకే దగ్గర ఉండరు. విడిపోయిన తర్వాత ఎక్కడ కలవాలనుకుంటారు? ముందు ఏపీటీ పెట్టుకుంటారా? ఏపీటీ పెట్టుకుంటాం. ఓకే. ఏపీటీ పెట్టుకుంటాం. ఒకవేళ అది మిస్ అయితే నెక్స్ట్ ఇంకొక ఏపీటీ ఉంటుంది. ఈ ఏపీటీలకు ఒకవేళ 3 ఏపీటీలు ఉంటాయి. 3 ఏపీటీలకు కూడా హాజరు కాలేదంటే అతడు అరెస్ట్ అయిందా ఏమైందా అనేది అంటే 3 ఏపీటీల తర్వాత కలవకపోతే అప్పుడు అనుమానం వ్యక్తం చేస్తారు. ఆయన పోలీసులు అరెస్ట్ చేసి చనిపోవచ్చు. అది ఓకే. మీరు ఆ గుట్ట ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ మళ్ళీ ఎప్పుడు సమీక్ష జరుపుకున్నారు? 20 నెల రోజుల తర్వాత. ఎవరి సమక్షంలో? మన ఈయన ఉన్నాడు, మన మాధవన్న. ఏమంటారు ఆయన? రాష్ట్ర కమిటీ మాధవన్న. అవును. ఏమన్నారంటే మనది కొంచెం ఇట్లా కాకుండా కామ్రేడ్ అంత ముక్కమడిగా దాడి చేసినప్పుడు అందరూ ఒక లైన్లోనే పోయేది ఉండే. ఇట్లా కాషన్ ఫాలో కాలేదు. కాషన్ ఫాలో అంటే బాగుండేది. అక్కడ గుట్టలో మంచిగా మనం సక్సెస్ చేసుకున్నాము, ఇక్కడనే మనం ఫెయిల్యూర్ అయినాము అన్న దాని మీద సమీక్ష చేసి అదొకటి. తర్వాత ట్రాక్టర్లో కామ్రేడ్ అని పిలవడం, టార్చ్ లైట్ వేయడం కూడా అది దాని మీద మాట్లాడారు. దాని మీద మాట్లాడినాకనే ఇది కరెక్ట్ కాదన్న దాని మీదనే అన్ని మాట్లాడారు. తర్వాత ఏం చేశారు మీరు? యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ తర్వాత ఇక దళాలనే మళ్ళీ ఆలేరుకి వచ్చేసినాం. యథావిధిగా రాచకొండ దళమే ఆలేరు దళం, ఆలేరుకి వచ్చేసి కొనసాగిస్తున్నాం. ఒక రామచంద్రరావు అని ఒక వ్యక్తిని హత్య కేసులో కూడా ఉన్నట్టున్నారు కదా? రామచంద్రరావు ఇన్ఫార్మర్, ఒలిగొండ. నేను ఇంకో వేరే కామ్రేడు ఇద్దరం. ఎందుకు ఇన్ఫార్మర్ మీకు ఎలా నిర్ధారిస్తారండి? అంటే ఇప్పుడు అతను ఖాళీ బేరం చేసుకునేది, ఆయనకి ఏం పని లేదు, ఎక్కడ ఏం చేస్తారు, ఏ ఊళ్ళో ఎవరెవరు మిలిటరీలు ఎవరు దానికి వస్తారు అని సేకరించి పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మర్ సమాచారం ఇచ్చేది. దాంట్లో భాగంగా అప్పుడు ఒకసారి ఏం చేయలేదు, ఒకసారి పిలిపించి మాట్లాడినాం. అన్న అట్లా కాదు, నేను మంచిగానే ఉంటున్నా అంటే వద్దు, నువ్వు ఇది పద్ధతి మానుకో అని కూడా ఒకసారి 2 సార్లు హెచ్చరించడం జరిగింది. అది చెప్పినా కూడా మానుకోకపోవడంగా ఫైనల్గా అది సమాచారం మొత్తం ఒలిగొండ సమాచారం చేరవేస్తున్న దానిలో భాగంగానే పార్టీ నిర్ణయం వరకే అది. పార్టీ నిర్ణయం మీ నిర్ణయం? మా నిర్ణయం. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం అంతే. అన్న ఆయన మీతో పాటు 1-2 సంవత్సరాలు పనిచేస్తుంటాడు, తర్వాత ప్రలోభాలకు గురై ఇన్ఫార్మర్ మారి ఉండొచ్చు అనుకుంటాం మనం. కానీ మనతో పనిచేసి ఆయన సర్వీస్ తీసుకున్న తర్వాత కూడా ఆయనకు ఒక ముద్ర వేసి నిజంగానే ఆయన ఇన్ఫార్మర్ అనుకోండి, ఆయనకు బహిష్కరించాలి తప్ప చంపడం అన్నది ఏ చట్టంలో ఉందని? అంటే ఏకదమ్న నీకు చంపరు కదా. నీకు ఇంట్లో మీరు అన్నది వాస్తవేను. ఎంతోమంది కూడా ఇంట్లో పని చేసిపోయి నచ్చకపోతే ఒకవేళ పని చేసి అన్న నాకు ఆరోగ్యం బాగలేదు ఇక లేకపోతే తన పని తాను చేసుకుంటుంటే దానికి ఏం లేదు. ఒకవేళ తెలియక వాళ్ళు ఏదో పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి చూపించమన్నప్పుడు కూడా అట్లా కామన్గా జరిగినప్పుడు కూడా పిలిచి మాట్లాడేది. అన్న ఇది పద్ధతి కాదు, మనం ఇది అంతా చెప్పుకోవద్దు, ఇది కరెక్ట్ కాదు అనేది కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి, నీకు చేసినంత వరకు చేసినవు అన్న, చేయలేదు కాబట్టి ఇంటికాడనే ఉంటున్నావు కాబట్టి సరే నువ్వు అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా నీదేందో నువ్వు ఉండు నిమిత్తంగా అనేది కూడా చెప్పేది. అట్లా వాళ్ళు దాన్ని కొంతమంది ఉపయోగించుకోలేదు. దాని పైసలకు పోలీసు వాళ్ళకు డబ్బులకు ఆశపడి ప్రలోభాలకు లొంగి ఇది అవి ఇవి ఇస్తానే దానిలో దృష్టిగా వాళ్ళు ఆ పనికి చేయడం జరుగుతుంది. ఫైనల్లా పార్టీ నిర్ణయం అన్న ఇది ఇట్లా చేసినాము దీనికి ఏదో అనేది ఆ నిర్ణయం ప్రకారమే కొంతమంది అట్లా చేయడం జరుగుతుంది. అన్న మీరున్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పార్టీలో? నేను 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో మీరు పటేల్ సుధాకర్ రెడ్డి గారిని చూశారు, మాధవ్ గారిని చూశారు, ఆర్కేని చూశారు, ధర్మాన్ని చూశారు. వీళ్ళందరిలో ఎవరిది ఎక్కువ బాగుంటుంది సరే? అంటే పని చేయడంలో కానీ పని చేయించుకోవడంలో కానీ లేదంటే మాటలతో పాటలతో వాళ్ళకి ఆకర్షించేలా చేయడం కానీ స్పీచ్ ప్రభావం కానీ ఎవరిది నలుగురిలో బాగుంటుంది? ఒక్కొక్కరిది ఒకలాగా ఉంటుంది, అందరూ ఒకేలా ఉంటుంది. అవును, అందరిది. ఎవరు స్పీచ్ వింటే మనకి పార్టీలోకి వెళ్ళాలరా అనిపిస్తుంటది. దాదాపు చాలా మంది వరకు అంతే ఉంటది. దీంట్లో పోయిన వాళ్ళంతా ఒకసారి ఒక మనిషిని తీసుకొచ్చి ఆ విషయం చెప్తే అది అతడు కదిలేటోడు కాడు, నేను పోవాలని ఒక తపనే ఉంటది, అంత ఉంటది.
అదే ఆ విధంగా మనిషి అట్రాక్ట్ చేసే స్పీచ్ ఇచ్చేవారు ఒకటి. సుధాకర్ అన్న లేదంటే మాధవ్ అన్న. మాద పటేల్ సుధాకర్ అన్న కూడా బాగా అది చేసేది. మాధవ్ అన్న కూడా కానీ మాధవ్ అన్న చాలా నెమ్మదొస్తాడు కదా. చాలా నెమ్మతం. దాదాపు మేము మా దళంతో ఆయనకు చాలా జిల్లా కమిటీ బాధ్యతలు కూడా చేసుకున్న, అక్కడ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉండి చాలా రోజులు ఉండడం జరిగింది. మాధవ్ అన్న చిన్నది ఏమన్నా ఇబ్బంది వచ్చినా అట్లా కాదన్నా ఇట్లా అనేది దగ్గర పర్సనల్గా కూర్చోబెట్టుకొని అన్న ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఎట్లా ఉంది, ఏముందా అనేది మంచిగా మన చెప్పి మోటివేట్ చేసి పంపించేది. సాంబశివుడు 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 మేము దాదాపు ఒక 6 నెలలు చేసినాం ఒకటే దళంలో. ఫస్ట్ ఆలేరు దళమే. దళంలో పనిచేసి ఆయన రాచకొండకి వెళ్ళిపోయిండు. రాచకొండకి వెళ్ళిపోయినాక ఇక మళ్ళీ మనకు మధ్యాహ్న క్లాసులు ఉన్నప్పుడే కలిసేది. క్లాసుల తర్వాత అక్కడికి వెళ్ళి నల్లమల్లకి వెళ్ళిపోయేది. ఫైనల్లో నల్లమల్లకి వెళ్ళిపోయిండు. ఇక మధ్యాహ్న ఓసారి కలిసిండు, మాట్లాడు. ఆయన స్వభావం ఎలాగుంటది? ఆయన స్వభావం కూడా బాగానే ఉంటుంది. సాంబశివుని స్వభావం కూడా, కానీ ఎక్కువ కోపం ఎక్కువ అట కదా. రాను రాను కొద్ది లాస్ట్కు అప్పుడు ఎప్పుడు స్టార్టింగ్లో కోపం ఎక్కువ, లాస్ట్కి వచ్చే వరకల్లా మంచి నెమ్మదిగా. మరి 3 సంవత్సరాలు పనిచేసారు, మీరు ఎందుకు మరి సరెండర్ అవ్వాల్సి వచ్చింది? పార్టీకి చెప్పారా? మేమెందుకు సరెండర్ కావాల్సి వచ్చిందంటే పిల్లలు ఆ మధ్యన మాధవన్నతోటి మాట్లాడినాం. అన్న నిర్బంధం ఎక్కువైంది, ఊళ్ళో వ్యవసాయం చేయనిస్తలేరు, ఇంట్లో ఉండనిస్తలేరు, నైట్ ఒకటి ఈమె 3 పిల్లల్ని వేసుకొని పండుకుంటే కూడా ఎప్పుడు 50 మంది 100 మంది పోలీసులు స్పెషల్ వాళ్ళు వచ్చి భయపెట్టి డోర్లు కొట్టి ఇబ్బంది పెడుతురు. పక్కింటి వాళ్ళ దగ్గర ఆడ వండుకున్నా కూడా పండుకోని పరిస్థితి ఏర్పడదన్న. ఏంది ఇట్లా మరి పిల్లల్ని ఏందని అంటే మాధవాన్ని ఉండి అన్న మరి ఏంది అని అంటే, లేదన్నా మరి పిల్లలు ఇబ్బంది ఉంది కదా, అనారోగ్యం ఉన్నది, మరి వీళ్ళది ఏందని అంటే మాధవ నుండి అన్న మేమేమన్నాం అంటే 3 పిల్లల్ని ఒక తాను వేద్దామన్నా, ఆమె కూడా వస్తూ ఉంటుంది, మరి నిర్బంధాన్ని తట్టుకోలేక ఇబ్బంది పెడుతురు అని అంటే, అన్న ఉండి 3 కాదు వాళ్ళకొకరికి ఇద్దామన్న ఒక ఆలోచన మాధవన్న చేసిండు. మాధవన్న చేస్తే పిల్లలు ఎవరికి ఇద్దామని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అక్కడ పెరుగుతుంటారు అనే దాని మీద ఆలోచన చేసిండు. అన్నప్పుడు మనకు కొంత టైం ఇచ్చిండు. అన్న దీని మీద మరి ఆలోచన చేసుకోరి, ఒకదానైతే 3 పిల్లలు ఒకదాని ఉండలేరు అనేది చెప్పేసిండు. చెప్పినప్పుడు దాన్ని ఇక మళ్ళీ అన్నను మళ్ళీ అడిగినప్పుడు అట్లా కాదన్న ఇప్పుడు అని అన్నాడు. మేమెందుకు లొంగిపోవాల్సి, పిల్లల అనారోగ్యంతో ఉన్నారు, చాలా ఇబ్బంది పెడతారు, పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. అప్పటికి అందరికి జ్వరాలు అవి వచ్చేసినాయి పిల్లలకు. దాంతో సుద్దాగా మనం బయటకు రావాల్సి వచ్చింది. దాంతో అనారోగ్యం. పార్టీ అనుమతితో వచ్చారు? పార్టీకి చెప్పినాము, చెప్పి ఇది పరిస్థితి అనేది. ఎవరి ముందు సరెండర్ అయ్యారు? జేవి రాముడు డిఐజీ. ఆయన సరెండర్ అయిన పోలీస్ స్టేషన్ ఇక్కడ వెలిగొండ, పోలీస్ మనకు సిఐ రావణపేట స్టేషన్ ఒలిగొండ ఎస్ఐ. సరెండర్ అయిన తర్వాత కానీ సరెండర్ కాకముందు కానీ నయం ఎప్పుడైనా ఎదురుపడ్డా? నయం ఎదురుపడ్డాడు. ఎక్కడ? సరెండర్ అయినాక 2001లో ఇంటి దగ్గరనే ఉంటున్నాం. అప్పటికే సరెండర్ అయిన తర్వాత వచ్చిన మీకు రావాల్సిన వచ్చా ప్రభుత్వం ఇవ్వాల్సింది చెప్తున్నా. సరెండర్ అయినాం. శ్రీనివాసు మధ్యపాటి శ్రీనివాసు, నేను నా ఫోటో కూడా నన్ను ఎప్పుడు ఎవరు చూడలే. డిఐజీ జేవి రామ్ దగ్గరికి పోయినప్పుడే ఈ డిఎస్పి గారు వచ్చారు, రవీందర్ రెడ్డి, మధ్యపాటి శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీనాథ్ రెడ్డి వీళ్ళు వచ్చారు. మేము అక్కడనే కూర్చున్నాం ఇట్లా టేబుల్ మీద. వాళ్ళు పోయారు, మీరు ఏ ఊరు అని అంటే ఇట్లా నేనే ఉరుకుప్పల మల్లయ్య అని అంటే, ఆహా నువ్వేనా అనేది అప్పుడు చూసారు వాళ్ళు. అప్పటిదాకా మన ఫోటోలు కూడా నేను ఎట్లుంటా అనేది కూడా వాళ్ళకి తెలియదు. మీరు సరెండర్ అయిన తర్వాత వచ్చారు? తర్వాత అయినా. ఎవరి ద్వారా అయ్యారు మీరు? నేను ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, గర్దాస్ బాలయ్య అని, డిసిసి మాజీ అధ్యక్షుడు, ఆయన ద్వారా వెళ్ళారు. ఆయన ద్వారా ఇట్లా అంటే అప్పుడు చూసారు పోలీసులు? అప్పుడు చూశారు. ఏమంటారు? నువ్వేనా మల్లయ్య అంటే నేనే సార్ అని అన్నాక మాట్లాడి అక్కడ మళ్ళా భువనగిరి పిలిపించారు. భువనగిరి కాడికి పోయిన ఒలిగొండ పోలీస్ స్టేషన్. ఒలిగొండ పోలీస్ స్టేషన్ కాడ ఉన్నప్పుడు కూడా ఒక 3 రోజుల దాకా
అసలు ప్రెస్ మీట్ ఇట సరెండర్ అనేది కూడా ఇస్తలేడు. ఇవ్వకుంటే మా మిసెస్ ఏం చేసింది, మళ్ళీ వీళ్ళు సరెండర్ అయిన 3 రోజులు అయింది, పేపర్ స్టేట్మెంట్ కూడా ఇస్తలేరు అనే విలేకరులకు చెప్పి, విలేకరులు పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని కలిసి ఎస్ఐ గారిని సిఐ గారిని కలిసి మాట్లాడుతుంటే ఏం లేదు మాట్లాడుతున్నాం అన్నది ఆ రోజు నెక్స్ట్ తెల్లారి సరెండర్ అయింది అనేది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాక కొన్ని రోజులు కేసులు ఏం లేవు అనేది చెప్పేశారు. కేసులు లేవు అంటే సరే ఇంటికాడ ఉండు, కేసులు ఏం లేవు అన్న, మీకు వచ్చేది మీకు ఇస్తాం, ప్లాట్ ఇస్తాం, 5 ఎకరాల జీవో ఉన్నది, ఆ 5 ఎకరాల ల్యాండ్ ఇస్తాం అనేది చెప్పేశారు. సరే మంచిదిలే ఇప్పుడు అనేది మనం ఇంటికి వెళ్ళి వచ్చేసినాం. ఇంటికాడ ఉన్న కొద్ది రోజుల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ మళ్ళీ మాధవరెడ్డి గారు నిలబడు పోలీస్ స్టేషన్కి పని ఉందా అనేది పిలిచారు. రమ్మంటే పోయినప్పుడు పోలీస్ స్టేషన్ పోగానే 14 కేసులు పెట్టి వాళ్ళు నల్గొండ జైలుకు పంపించేసారు. అయ్యో. నల్గొండ జైలుకు పంపిస్తే నల్గొండ జైల్లో 1 సంవత్సరం ఉన్నాం. ఆ 14 కేసులలో నల్గొండలో కొన్ని, భువనగిరిలో కొన్ని, రావణపేటలో కొన్ని. ఆ కేసులన్నీ ఏ రాజకీయ నాయకుడు కూడా అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏ రాజకీయ నాయకుడు లేకుంటే మా మిస్సెస్ ముందటుండి 3 లాయర్లను పెట్టి సంవత్సరం తర్వాత బెయిల్ తీసుకొని వచ్చేసి. మీరు అడగలేదా నా మీద కేసులు లేవని ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నా మీద ఎందుకు పాత కేసులు పెట్టి? మేము అడిగినాం మద్దిపాటి శ్రీనివాసరావు కూడా అడిగితే లేదు అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి వచ్చేసింది, మాకేం తెలియదు ఇట్లా అనేది అతను చెప్పేసి. బయటకు వచ్చారు. బయటకు వచ్చాక మీ జీవనం ఎలా కొనసాగింది? మా జీవనం బయటికి వెళ్ళి వచ్చినాక 2001లో 1999లో లొంగిపోయినాం. 2001లో ఇంటి దగ్గర వండుకుంటూ ఉంటే తెలంగాణ ఉద్యమంలో భాగంగా కళ్యాణ్ యాదగిరి రెడ్డి అతను ఉండి తెలంగాణ ఉద్యమం అప్పుడు అందులోనే పోరాడారు పబ్లిక్ గురించి, ఇప్పుడు తెలంగాణ గురించి పోరాడవలసింది, మీరు తెలంగాణ పార్టీలకు రావాలా అనేది పిలిచి మాట్లాడినాక సరే అన్న నేను వస్తా అనేది చెప్పేసిన. కొన్ని రోజులు ఒక 5-10 రోజులు మండల నాయకులు పంపించి ఇంటికి పంపించేస్తే పెద్ద మనిషి మాట్లాడిండు కళ్యాణ్ యాదగిరి రెడ్డి, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం అనేది తెలంగాణ పార్టీలో వండుకుంటున్నా 14 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణ గురించి పోరాటం చేసినాం. మరి మీ కుటుంబ నేపథ్యం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఆర్థిక పరిస్థితి అంటే చాలా అప్పులు అయినాయి అప్పటికి. కేసులు లాయర్లకు ఒకటి కాదు, ఇప్పుడు రోజు డైలీ దాదాపు యాదగిరిగుట్ట కేసులో ఒక 25 మంది ఉన్నాం. అందులో డైలీ ఒక 15 రోజులు డైలీ కేసు, రోజు పోయి ఆ కేసులో రోజు ఉదయం పోవాలి, 10 గంటల నుంచి 6 గంటల దాకా అక్కడ ఉండాలి. మరి నయం ఎప్పుడు ఎదురాడు మీకు? నయం మీ తెలంగాణ ఉద్యమంలో ఇంటికాడ ఉంటున్న క్రమంలో ల్యాండ్ ఫోన్ ఉండే, ల్యాండ్ ఫోన్కు వేరే అతను పంపించి ఇంటికి పంపించి ల్యాండ్ ఫోన్ చేసి మాట్లాడాడు. నువ్వు మాకు సరెండర్ కావాలి, నీకు డబ్బులు అవి ఇస్తాము, నువ్వు సరెండర్ కావాలి, మాతోటి పని చేయాలి అని అంటే నేను చేయలేమన్నా, మేము స్వచ్ఛందంగా వచ్చినాం, నీ అక్కడ ఇక్కడ కాదు ఊర్లోనే అనుకుంటున్నాం, మనకున్న కొద్ది వ్యవసాయంలో మనం చేసుకుంటూ ఉంటాం అంతే తప్ప కానీ మేము రామని చెప్పి. నయము ముందు ఒక వార్నింగ్ ఇస్తాడంటే, అయితే అటైనా ఉండాలి లేదా నా దగ్గర ఉండాలి, మధ్యలో ఉండకూడదు అంటాడు. అటువంటి వార్నింగ్ వచ్చిందా మీకు? ఇతను వచ్చి ఫోన్ చేసిన కొద్ది రోజులకు మళ్ళీ ఒకసారి నువ్వు అర్జెంటుగా భువనగిరికి రావాలా అని అన్నా. భువనగిరికి నేను ఒక్కనే వెళ్ళిపోయినా, కార్లో వచ్చిండు, కార్లో ఎక్కించుకొని ఏంది సంగతి అని నేను ఉండలేను, నా కింద పని చేయాలంటే నేను పని చేయలేను అని చెప్పేసి. పని చేయకుంటే మరి నువ్వు మళ్ళీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ సహకరిస్తున్నావు, నన్ను పట్టిస్తేందుకు నువ్వు ఆ పని చేస్తున్నావు, నేను అలాంటి పని ఏం చేస్తలేను, మేము వచ్చినాము క్రమంగా మన పని ఏందో మనం చేసుకుంటుంటున్నాం అంతే తప్ప కానీ అలాంటిది నిన్ను పట్టియాలి వాళ్ళకు మేము కీడు చేయాలన్న ఒక ఆలోచన ఏం లేదు, నేను అట్లా రానని నేను చెప్పేసాను. తిప్పిండు 1 గంట 2 గంటలు తిప్పి లేదు నువ్వు రావాలి బాగుండదని అంటే నేను రానని చెప్పేసి పోతాను ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత ఎప్పుడు మీ దగ్గర రాలేదు. ఇక అక్కడి నుంచి మన దగ్గరికి నయంతో పాటు కొన్ని దండాలు చేశారా నువ్వు ఇంతగా? లేదు లేదు, దందాలు లేవు. దందాలు చేస్తే ఇట్లా ఎందుకు నువ్వు ఈ బెదిరింపులు అప్పులతోటి? పాల్పడ్డారని కానీ ఆ? నయంతో కలిసి. లేదు. సార్ నయం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఎట్లా ఉంది? ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుంటున్నాయి. ఆ కేసులకు ఖర్చులు, ఈ లయర్లకు కోట్ల చుట్టూ తిరగడానికి మొన్న రీసెంట్గా 1 సంవత్సరం క్రితమే అయిపోయింది యాదగిరిగుట్ట. మీకు ఇవ్వాల్సిన 5 ఎకరాల భూమి ఇచ్చారా? ఇయ్యలే. మరి అడిగారా మీరు? మేము అడిగినాము, ఇస్తామని అంటారు. ఇప్పుడు కూడా 24 సంవత్సరాలు ఎందుకు ఇంకేమి ఇస్తారు? ఇయ్యలే. మేము కూడా అడిగినాము. మాకు ఆ రోజు జనజీవన సమితిలో కలిస్తే 5 ఎకరాల భూమి ఇస్తున్నారు కదా సార్, మరి ఏందని అంటే వస్తుంది అనేది. మరి కలెక్టర్ గారు కలిసి ఇప్పుడు కలిసారా? కలిసాము, పిటిషన్ కూడా ఇచ్చేసాం. ఏమంటారు కలెక్టర్ గారు? కలెక్టర్ గారు మేము అక్కడికి పంపించేస్తాం అనేది కలెక్టర్ గారు అంటున్నారు. అంటే మీరు ఆశపడి రాలేదు, కానీ అప్పుడున్న జీవో ప్రకారం మీకు ఇవ్వాల్సింది ఇచ్చారు. ఇవ్వాల్సింది ఇవ్వకుండా చేతిలో 5,000 పెట్టి పంపించుంటారు. కేసులు లేవు అన్నారు, కేసులు పెట్టేసారు, కేసులు పెట్టారు, జైలు పాలు చేశారు. మీకు అనిపించలేదా ఈ అన్యాయం ఇలాగే ఉండాలా, మరి మరొకసారి మనం ఎదురిద్దామని? కానీ ఇప్పుడు అంతా లేదు కదా సార్. అప్పటి పరిస్థితి కాదు, అంత నెట్వర్క్. ఇప్పుడు అంతా తెలంగాణ గురించి పోరాటం చేస్తేనే తీసుకుపోయి జైల్లో వేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకి అంటే పార్టీకి ప్రజలకు మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? పార్టీకి ఒకప్పుడు పార్టీ అంటే ప్రాణం ఇచ్చే ప్రజలు ఉండేవారు, ఇప్పుడు ఎందుకు దూరం అవుతున్నారు? ఎందుకు దూరం అంటే కేసులతోటి వేధించడం వల్ల, భయాందోళనకు గురి చేయడం వల్లనే దూరం అవుతుంది, అంతే తప్ప వేరేది ఏం లేదు. అలా ఎందుకు అనుకోవాలి? ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల ప్రజలు దగ్గర అవుతున్నారు ప్రభుత్వానికి అనుకోవచ్చు కదా. అట్లేదు సంఘటనలు లేవు కదా. ఇప్పుడు మమ్మల్నే చూడండి, జనజీవన సమితిలో రమ్మన్నారు, 14 కేసులు పెట్టిర్రు, మాకు ఇస్తున్న భూమి ఇస్తున్నవి కూడా ఇవ్వలేదు కదా. ఇదొకటి నిదర్శనం తీసుకోవచ్చు కదా. ఆదర్శం 2005 తర్వాత పార్టీ క్రమేపీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ తగ్గిపోయింది. తర్వాత 2016 తర్వాత ఇంక పూర్తిగా కనుమరుగైన పరిస్థితుల్లో ఇప్పుడు 2024లో మళ్ళీ ఉత్తర తెలంగాణ పార్టీ రావడం, ఏటూరు నాగార్లో ఒక ఎన్కౌంటర్, మీరేమనుకోవచ్చు? అంటే మళ్ళీ తిరిగి వస్తుంది అనుకోవచ్చా? లేదు అక్కడ ఛత్తీస్గఢ్లో ముమ్మరం చేశారు కాబట్టి ఇటు వచ్చారనుకోవచ్చా? లేదు తెలంగాణలో తమ ఉనికిని చాటుకోవడానికి వచ్చారనుకోవచ్చు? ఛత్తీస్గఢ్ ఏరియాలనే టోటల్గా దించి అక్కడ ఉండలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది అనేది అనుకో. అంటే పార్టీ వచ్చినా సరే ఇక్కడ మనుగడ ఉందంటారా? మనుగడ ఉందని అనుకుంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ పరిస్థితులల్లో చాలా గడువు పరిస్థితి ఇప్పుడు. సార్ ఫైనల్గా చెప్పండి అన్న, మీ టైంలో కొంతమంది యువతలు, ఈ యువత అంటే యువతి కానీ యువకులు కానీ అయితే ప్రజాస్వామ్యబద్ధంగా చేయడం లేదా పేద ప్రజల కోసం కష్టపడడం అనేది జరుగుతుంది. అంకిత భావం చేసేవారు, విలాసాలు ఇవన్నిటి పక్కన ఉండేది. ఇప్పుడున్న యువత అంతా కూడా కేవలం విలాసాలకి, వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలకే ఎక్కువ అంకితం అవుతున్నారు. ఇటువంటి చూసినప్పుడు ఆ యువతకి ఇప్పుడున్న యువతకి జనరేషన్ మారింది కాబట్టి వాళ్ళు మారుతుండొచ్చు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు చూసిన తర్వాత మీరు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు డ్రగ్స్కి దానికి అలవాటు పడుతున్నారు. మీ టైంలో తీసుకుంటే చేస్తే ప్రజలకైనా చేయాలి లేదా ప్రభుత్వంగా చేయాలి, స్వార్థం అనేది తక్కువ ఉండేది. ఇప్పుడు స్వార్థం అయిపోయింది, విలాసాలు అయిపోయింది. ఇప్పుడు చూస్తున్న జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏ విధంగా ఉండమంటారు వాళ్ళు? ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే అప్పటిలాగా ఇప్పుడు ఉండలేరు. ఇప్పుడున్న జనరేషన్ కూడా దాన్ని పాటించుకుంటా ఈ డ్రగ్స్కు దేనికి అలవాటు పడకూడదు. తనంతలో తాను ఇప్పుడు ఏ ప్రైవేట్ జాబో ఇంకే జాబో చేసుకొని కూడా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా మేము ఎక్కడికో పోతున్నాము, ఏడనో చదువుకుంటున్నాం అనేది వేరే విలాసాలకు అలవాడి వాళ్ళ తల్లిదండ్రులకు శోభించి వాళ్ళకి ఇటు వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. మీరు చెప్తే మంచిదే. ఆ విధంగా ప్రవర్తిస్తున్న యువతకి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలి? తల్లిదండ్రుల పాత్ర ఉందంటారా లేదంటారా? తల్లిదండ్రులు చెప్తారు. తల్లిదండ్రులు దోలిచ్చేది ఏమిటికి, నా కొడుకు బాగుపడాలి, ఇంకేదో జాబ్ చేయాలి, అప్పు తెచ్చైనా ఇచ్చి చదివిపిస్తారు. వీళ్ళు అట్లా చేస్తలేరు కదా. వాళ్ళు తెల్లారు చేస్తే కూడా నా కొడుకు బాగుండాలి, మంచిగా ఉన్నావా అనేది అడుగుతారు, అంతేగాని వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అడుగుతారు మధ్యన. వీళ్ళు ఆ పక్క పెడితే తల్లిదండ్రులు దాంట్లో ఎంకరేజ్ ఏది లేదు. తల్లిదండ్రులు ఎంకరేజ్ ఇలా ఉంటే అలవాటు చేయమనేది తల్లిదండ్రులు ఎంకరేజ్ ఎక్కడ కూడా లేదు.
వీళ్ళకు ఈ ఆలోచన వచ్చి వీళ్ళు చేసుకుంటారు అంతే తప్ప కానీ కానీ దానివల్ల దేశానికి నష్టమే కదా. దేశానికి నష్టమే, ఇప్పుడు తల్లిదండ్రులకు నష్టమే, సమాజానికి కూడా నష్టమే. అది ఏం చేయమంటారు వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు? వాళ్ళంతా కరెక్ట్గా వాళ్ళది నన్ను ఎందుకు తోలుతున్నారు ఏమిటి తోలుతున్నా అనే ఆలోచన ఒకసారి ఆలోచన చేసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో పోతేనే బాగుంటుంది. అన్న కోనాపూర్ సాంబశివుడు మీతో పాటు పనిచేశారు, ఎందుకు బయటకు వచ్చారు ఆయన? అరెస్టా, సరెండర్ అట్ట? సరెండర్. సరెండర్ అయ్యారు. వచ్చి ఆయన రాజకీయంగా నిలబడదాం, ప్రజల్లో కలుద్దాం అనుకుంటున్న టైంలో మీ గ్రామంలో ఆయన హత్యకు గురవుతారు నయం చేతిలో. అసలు ఎలా జరిగింది సాంబశివుడు హత్య, ఎలా జరిగింది? సాంబశివుడు బయటకు వచ్చినాక కొద్ది రోజుల తర్వాత సంగం గ్రామానికి, అక్కడ మన ఒలిగొండ మండలానికి ఎట్లా వస్తే అందరూ కూడా మీరే పిలిపించారు కదా? అన్నకు కొంతమంది కలిసి వేరే విలేజ్లో మన ఊర్లో దాదాపు 90% అంతా సానుభూతి పర్లే టోటల్గా. ఆ కాలంలో కూడా అప్పటి నుంచి అన్న ఉండేందనంటే అన్న అందరు కలుస్తారు, అన్ని విలేజ్లో కలుస్తారు, మీటింగ్ పెడదామన్న ఈ సంఘంలో కూడా చాలామంది జాయిన్ అవుతారు అనేది అన్నాడు మనతోటి. అంటే సరే అన్న మీరు నిర్ణయించుకోరి, మరి మీరు ఏమంటారు అని అంటే లేదన్నా ఒకనాడు సభ పెడదాము అనేది. అంటే డేటును అన్న కూడా ఫిక్స్ చేసి 2011 26 తారీఖు బహుశా అది నెల ఉంది, ఆ రోజు డేట్ ఫిక్స్ చేసినాం. రాములుండు, సాంబశివుడు, మేము ముగ్గురం కలిసే డేట్ ఫిక్స్ చేసినాం. ఆ డేట్ నాడు కార్యక్రమం చేసినాం. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం చేసినాం. కార్యక్రమం చేసిన అన్న వచ్చేసిండు, స్టేజ్ మీద వచ్చి చాలా నాయకులు కూడా వచ్చేసారు, మాట్లాడారు. అక్కడనే రాత్రి ఒక 11:30 అయింది. సభలో 11:30 అయింది. సభ అయిపోయినాక అన్న భోజనానికి మన ఇంటి దగ్గరనే భోజనం ఏర్పాటు చేసినాం. ఏపూరు శోభ అన్న కళా బృందం ఉంది, డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న ఉండు. ఇది కార్యక్రమం అయిపోయినాక అన్న భోజనానికి రారంటే మా పిల్లలు, అప్పుడు చిన్న పిల్లలు కదా చూసినాం, వాళ్ళందరిని పిలిపించుకుని ఈమె కూడా మా మిస్సెస్ని పిలుచుకొని అక్క సత్తక్క బాగురా అనేది మాట్లాడి అన్న రాండి అన్న ఇంటికి పోదామంటే లేట్ అయిందాక ఇప్పుడు ఒలిగొండలో భోజనం చేసిరట, మళ్ళీ ఒకసారి వద్దామని మాతోటి ఒక 10 నిమిషాలు అక్కడ మాట్లాడి అన్న మళ్ళీ కలుసుదాం అనేది వెళ్ళిండు అతను. ఆయన వెళ్ళిన కొద్ది కాబట్టి ఆయన పోయినాక మళ్ళీ మేము కళాకాల బృందం, ఏపూరు సోమన్న బృందం, డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న వచ్చి మనం ఇంటి దగ్గర అన్నం తింటున్న ఒక 10 నిమిషాలల్లా అన్న సాంబశివుని మర్డర్ జరిగిందట ఇక్కడ గోకారం ఎక్స్ రోడ్ కాడ అన్న అనగానే మేము అంతా చేయి కడుక్కొని చెరుకు సుధాకర్ అన్న కారు వేసుకొని వెళ్ళిపోయినాం. అక్కడికి పోయే వరకల్లా మొత్తం గ్లాసులు బలిగి ఉన్నాయి, అక్కడ ఎవరు లేరు. మేము పోతేనే చెరుకు సుధాకర్ అన్న తిరుపతి అన్నకు ఫోన్ చేసిండు, డిఎస్పికి ఫోన్ చేసిండు, ఎస్ఐకి ఫోన్ చేసినా ఎవరు కూడా లిఫ్ట్ చేయలేదు. పోకుండా అక్కడ ఒలిగొండ పోయినాం. ఒలిగొండ పోయే వరకల్లా భూపాల్ రెడ్డి హాస్పిటల్ వేసేసిండు. భూపాల్ రెడ్డి హాస్పిటల్ పోయే వరకల్లా మేము అక్కడికి చేరుకున్న క్రమంలో ఈ పేగులు మొత్తం బయట పడిపోయినాయి. బయట పడుకొని మేము పోయిన వరకు పోయి చూస్తుంటే అన్న నన్ను బతికించండి అన్న, అమ్మ నన్ను బతికించండి అనేది అంటుండు. ఆ ఒక్క మాటనే అన్న నన్ను బతికించుర్రి అన్న అని అనగానే చెరుకు సుధాకర్ నుండి ఏమంటే పేగులు డాక్టర్ కదా అతను, పేగులు లోపలికని ఒక కట్టు కట్టి అదే కారు వేసుకొని ఏడికి రావాలో మేము ఆ నైట్ అయింది కామినేని హాస్పిటల్ తీసుకొద్దామని వస్తున్నాం. భువనగిరికి వెళ్ళి రాంగ ఎట్లుంది ఏముంది అనేది అనేది గులుగుతుండు. ఇక్కడికి ఉప్పలు వీడికి సిగ్నల్ దగ్గరికి రాగానే చనిపోయిండు. ఉప్పలు సిగ్నల్ దగ్గరికి రాగానే అన్న మళ్ళీ సుధాకర్ అన్న ఇట్లుండి ఇట్లా చేయబెట్టి చూస్తే మళ్ళీ చనిపోయిండు, ఇక మనం ఎట్లా చేద్దాం అని అంటే చనిపోయినాక మళ్ళీ గాంధీలోకి తీసుకొని వచ్చినాం. గాంధీలోకి తీసుకొని వచ్చి గాంధీలో డెడ్ బాడీని తీసేసినాం. ఎంతమంది దాడి చేశారండి తర్వాత తెలిసి ఉంటుంది కదా? తర్వాత తెలిసిందంటే అందులో ఒక మారుతి చిన్నది వ్యాన్ వచ్చి ఊర్లో తిరిగింది అనేది తర్వాత రిపోర్టు సేకరించు. ఒక 5-6 ఉంటారండి. ఎలా చంపారట? ఆయన స్కార్పియోగా వాడతారు కదా ఆయన? ఎవరు? సాంబశివుడు అన్న స్కార్పియో వాడారు కానీ ఇది మనోళ్ళు అని అన్న ఆపురు అని అనే వరకల్లా మన కార్యకర్తలు అన్న ఒక ఆలోచనతోటి ఆపిండు. దాంట్లో సడన్ ఆపంగానే ఎమ్మటే కత్తులు గిట్ట తీసి వేసేస్తాడు. అట్లా అయినా సీటు కిందకి పోయి 5 వరకల్లా సీటు కింద అయినా దేవులాడి వేసి చనిపోయిండు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు.
ఎవరు చేసిన రోజు నయం మనుషులు నయం మనుషులు దీని తర్వాత మీకు ఏమైనా ఫోన్ చేశాడు నయం చంపింది నేనే అని చేయలేదు. ఉమ్. చేయలేదు. ఇక ఇట్లా మనం మొత్తం టోటల్గా కార్యక్రమం చేసారు కాబట్టి మమ్మల్ని కూడా పిలిపిస్తే ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది టోటల్గా మేము కూడా వివరించి చెప్పినాం. తర్వాత కోనాపూర్ రాములకి కోనాపూర్ రాములు కోనాపూర్ ఒక గత జరిగిపోయిన కొద్దీ కోనాపూర్ రాములు కూడా ఈ తెలంగాణ పార్టీలనే కార్యక్రమం ఆయన చంపడానికి కూడా పాములు పంపించాడని ఉంది కదా. ఇంటి దగ్గర ఉమ్. అది దాచిరెడ్డిగూడెం ఇంటి దగ్గర ఉమ్. వాళ్ళ అమ్మ నాయన ఉన్నారు కదా అక్కడ పంపించారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాకుండా మీ కాళ్ళ మీద మీరే నిలబడి మీ ఆర్థికంగా స్టాండర్డ్ అయితే మీ భవిష్యత్తు బాగుంది అంటున్నారు వరికొప్పల మల్లయ్య అలియాస్ బాలన్న. ప్రభుత్వం అన్ని చేయాలని రూల్ లేదు కాబట్టి మీరే సాధించండి, ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చి మీ సహాయం తీసుకునేలా ప్రవర్తించండి అని చెప్తున్నారు. అంతేకాకుండా వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి విలాసాలకు దూరంగా ఉండి మీ కన్న తల్లికి మంచి గౌరవం తీసుకురావాలంటే ఖచ్చితంగా మీరు కష్టపడితే మీ కుటుంబానికి కాదు దేశానికి కూడా గర్వకారంగా నిలబడతారంటూ చెప్తున్నారు. ఇది వరికొప్పల మల్లయ్య అలియాస్ బాలన్ గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.